మొన్న జూన్ 14న రిలీజ్ అయిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజా రిలీజ్ అయి నిన్న సోమవారం జూన్ 24వ తారీఖుతో 11 రోజులు కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఒరిజినల్ వర్షన్ తమిళనాడులో ఈ సినిమా 40 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత హయ్యెస్ట్గా ఈ సినిమాకు ఓవర్సీస్ నుంచి తమిళ్ వర్షన్కి గాను 23 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా తమిళ్ వర్షన్కే 63 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక తమిళ్ వర్షన్కి కర్ణాటక నుంచి 6 కోట్లు గ్రాస్ వస్తే ఇక సేమ్ తమిళ్ వర్షన్కి కేరళ నుంచి 5 కోట్లు వచ్చాయి. అలా 11 కోట్లు ఇక్కడ వచ్చాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా టోటల్గా 11 రోజుల్లో మహారాజా సినిమా 86 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది విజయ్ సేతుపతి కెరియర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ హీరోగా. ఇంతకుముందు వచ్చిన రాంబో కన్మణి అనే ఒక సినిమా, సమంత నయనతార విజయ్ సేతుపతిల సినిమా, అది 65 కోట్లు కలెక్ట్ చేసింది. అది హైయెస్ట్ విజయ్ సేతుపతి కెరియర్లో. ఇప్పుడు 86 కోట్లు, అంటే 20 కోట్లు ఎక్కువ. ఇంకా ఈజీగా 100 కోట్లు కొట్టేస్తుంది. ఇంకా ఈరోజు మంగళవారం, రేపు బుధవారం, ఈ 2 రోజులు కలెక్షన్స్ ఉంటాయి. గురువారం కల్కి వస్తున్న. తమిళ్లో కల్కి ఇంపాక్ట్ పెద్దగా అంటే మరీ మన తెలుగులో ఉన్నంత ఉండకపోవచ్చు కాబట్టి 100 కోట్లు అయితే విజయ్ సేతుపతికి కన్ఫర్మ్డ్గా వస్తుంది. ఇక ఈ 86 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 42 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 21 కోట్ల కొన్నారు. 18 కోట్లు తమిళ వర్షన్కి, 3 కోట్లు తెలుగు వర్షన్కి. 21 కోట్లకు కొంటే 42 కోట్లు వచ్చాయి. అంటే 21కి 21 లాభం. అంటే సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగులో ఈ సినిమాని 3 కోట్లకు కొంటే తెలంగాణలో 3 కోట్లు గ్రాస్ వచ్చింది. రాయలసీమ నుంచి 2 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 4 కోట్లు. అలా 11 కోట్లు గ్రాస్ మనకు తెలుగు రాష్ట్రాల్లో వస్తే డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 3 కోట్లు, రాయలసీమ నుంచి 1 కోటి, 4 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 2 కోట్లు. అలా 6 కోట్లు షేర్ వచ్చింది ఈ సినిమాకు. సినిమాని 3 కోట్లకు ఉంటే 3 కోట్లు లాభాలంటే తెలుగులో కూడా డబుల్ బ్లాక్ బస్టర్. ఓవరాల్గా ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా బడ్జెట్ కేవలం 30 కోట్లే. ఇప్పటికీ 86 కోట్లు వచ్చాయి. అందులో షేర్ వచ్చేసి 42 కోట్లు. అంటే ఆల్రెడీ డబుల్ ప్రాఫిట్స్ తీసుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు. ఇక 100 కోట్లతో సినిమా ఖచ్చితంగా 50 కోట్ల షేర్ మార్కుతో సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ కూడా అవుతుంది. అది మన విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజా. రిలీజ్ అయిన మొదటి 11 రోజుల్లోనే 86 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 42 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్లకు కొంటే 21 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఓకే, బాయ్.